మీ తీరని కోరిక ఏమైనా ఉందా సినిమా ఫీల్డ్లో, సినిమాకి సంబంధించి నేను ఈ క్యారెక్టర్ చేయాలని కానీ, లేదంటే ఇలాంటి తరహా సబ్జెక్ట్ డైరెక్ట్ చేయాలని, అలాంటిది ఏదైనా ఒక డిజైర్? అంటే నేను ఒక యాక్ట్రెస్గా నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదండి. వాట్ ఎవర్ క్యారెక్టర్స్ కేమ్ మై వే అది చేశాను, కానీ ఎక్కువగా ప్లాన్ చేసి పెద్దగా వాట్ యు కాల్ ప్రిపేర్ చేసి అదంతా చేయలేదు. ఇప్పుడు బ్యాక్ వెళితే, వెనకాల వెళితే కొంచెం అదంతా ప్లాన్ చేసి ఉంటే బెటర్గా ఉంటుంది అనేది ఐ ఫీల్. అండ్ ఆల్సో నేను డైరెక్టర్స్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇప్పుడు హీరోస్కి డైరెక్టర్స్కి ఉన్న ఆ రిలేషన్షిప్, ఇప్పుడు సమ్టైమ్స్ నేను వెళ్ళి మణిగారికి చెప్తాను, ఇలా నేను విష్ణువర్ధన్ ఒక సీన్ చేస్తున్నప్పుడు విష్ణువర్ధన్ గారికి ఆ సీన్ నచ్చలేదు, అప్పుడు డైరెక్టర్తో చెప్పి మార్చారు అనగానే నువ్వెందుకు అలా చేయలేదు అని అడిగారు. కరెక్టే కదా, నేను కూడా అలా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, ఈక్వల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అయినా కూడా హీరోయిన్స్ వెళ్ళి ఈ సీన్ కొంచెం మార్చుతారా అని అడగరు. సో మేబీ ఆ 20 years బ్యాక్ వెళితే, 30 years బ్యాక్ వెళితే ఆ కాన్ఫిడెన్స్ ఉండి ఐ షుడ్ హ్యావ్ కొంచెం ఇంటర్ఫియర్ చేసి ఉండాలి అనేది నా ఉద్దేశం. అలా మీ ఎంటైర్ కెరియర్లో నేను ఈ సినిమా చేసి ఉండకూడదు అని ఫీల్ అయింది ఏమన్నా ఉందా? చేశాను కదా. చేశారు, చేసి ఉండకుండా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ ఇప్పుడు ఉంటుంది. సినిమా హోల్ సినిమా ఉండదు, సమ్ సీన్స్ డెఫినెట్గా ఎందుకు ఇలాంటి సినిమా చేసి ఉండకూడదు అని ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మీకు సింధు భైరవ్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీరు ఒక కామెంట్ చేశారు, నేను తెలుగు సినిమా ద్వారా కూడా నేషనల్ అవార్డు అందుకోవాలని ఉంది అన్నారు. అవును. సో ఆ కోరిక అలాగే ఉండిపోయింది. అవును. సో మలయాళంలో ఒక పిక్చర్ చేశాను, నాకు వస్తుంది అనుకున్నాను, కానీ మోహన్లాల్కి వచ్చింది. ఎందుకంటే తన క్యారెక్టర్ వానప్రస్థంలో సింప్లీ సూపర్బ్ గా యాక్ట్ చేశారు. సో అప్పుడు నా ఛాన్స్ పోయింది. ఓకే అండి, అవార్డ్స్ ఎందుకు, జస్ట్ మీరు అందరూ నన్ను గుర్తుపెట్టుకున్నారు, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్గా మళ్ళీ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కదా, సో ఇప్పుడైనా ఛాన్స్ ఉంది కదా. డబ్బు కోసం వర్క్ చేస్తే డబ్బు రాదు, అవార్డు కోసం యాక్ట్ చేస్తే అవార్డు నుంచి రాదు. సో కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తే అవార్డు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా అండి, మీకు రావాలని మాత్రం అది తెలుగు సినిమా ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.